కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. జూనియర్ విద్యార్థిని సీనియర్ స్టూడెంట్ వేధించినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టాలని ప్రిన్సిపల్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ విద్యార్థిని థర్డ్ ఇయర్ స్టూడెంట్ మెడికల్ సెల్యూట్ చేయాలని, గోడ కుర్చీ వేయాలని వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. జూనియర్ విద్యార్థినిని సీనియర్ స్టూడెంట్ వేధించినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టాలని ప్రిన్సిపల్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ విద్యార్థిని థర్డ్ ఇయర్ స్టూడెంట్ మెడికల్ సెల్యూట్ చేయాలని, గోడ కుర్చీ వేయాలని వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. మరి కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చూస్తున్నాం, మరి జూనియర్ విద్యార్థినిని సీనియర్ ర్యాగింగ్ చేయడం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి సీనియర్ విద్యార్థినిపై? అలానే సస్పెండ్ చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్ వరకే తనకి చూస్తారా? దీని గురించి ఏమంటారు? పవని, కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ర్యాగింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఏదైతే కర్నూలు మెడికల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థిని థర్డ్ ఇయర్ విద్యార్థి గత కొద్ది రోజులుగా ర్యాగింగ్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఎన్ఎంసి కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కు దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించడంతో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ దీనిపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో ఈ ర్యాగింగ్ ఉదంతం అనేది గత కొద్ది రోజులుగా ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వేధింపులకు గురవుతున్నటువంటి విద్యార్థి అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు కళాశాలల యజమాన్యానికి కానీ అటు ఫ్యాకల్టీకి చెప్పుకోలేక ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతూ వస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ర్యాగింగ్ ఏదైతే థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఈ నేపథ్యంలోనే ఇది అధికం అవడంతో ఒకసారిగా ఇక చేసేదేమీ లేక డైరెక్ట్ గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అటు
మెడికల్ కౌన్సిల్ తో పాటు జిల్లా ఎస్పీకి కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి మెడికల్ కౌన్సిల్ అటు ప్రిన్సిపల్ ను తక్షణమే దీనికి సంబంధించి విచారణ చేపట్టి ఈ ర్యాగింగ్ కి సంబంధించి ఎవరైతే ర్యాగింగ్ చేశారో ఆ విద్యార్థికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి ఆ విద్యార్థి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ స్పందిస్తూ ర్యాగింగ్ కి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదు వాస్తవమే, దీనికి సంబంధించే ఇప్పుడు విచారణ చేపట్టాము. ఈ ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం సదరు విద్యార్థి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు పావని. ఎస్ మురళీకృష్ణ, మరి ఇంకేమైనా ఇంకా అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా తమకు ర్యాగింగ్ ఇలా చేశారు అని ఎవరైనా ముందుకొచ్చారా దీని తర్వాత? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి ఏదైతే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు ఈ రకంగా వ్యవహరించడం అనేది కాస్త ఇబ్బందికర విషయమే. కాకపోతే అటు విద్యార్థులు కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ ర్యాగింగ్ కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మిగతా విద్యార్థులు కూడా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అటు సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు వచ్చి వీళ్ళంతా కూడా ఎవరైతే మిగతా విద్యార్థులు ఈ ర్యాగింగ్ భూతంలో చిక్కుకొని ఇబ్బందులకు గురవుతున్నారో వీళ్ళు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేసేందుకు కూడా కాస్త భయపడుతున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది. ఎందుకంటే మెడికల్ కళాశాలలో ఇప్పటికే గతంలో కూడా ఇట్లాంటి చర్యలే బయటపడ్డాయి. ఏదైతే ర్యాగింగ్ కి సంబంధించి జూనియర్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ మాటలు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ర్యాగింగ్ భూతం కలకలం రేపడంతో అటు జూనియర్ విద్యార్థులు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు ముఖ్యంగా జూనియర్ విద్యార్థులు అటు హాస్టల్లో తిరగాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వీళ్ళంతా కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు మాత్రం భయపడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ బయటకు వచ్చి ఎవరైనా తమను ఇట్లా కొంతమంది విద్యార్థులు ఎవరైనా సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారని కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ర్యాగింగ్ చేసినటువంటి సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోకపోగా మందలించి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా తమ భవిష్యత్తు పాడవుతుంది, తాము మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది పావని. ఎస్ మురళీకృష్ణ, అంటే ర్యాగింగ్కి సంబంధించి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నామంటే అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా ఎందుకు అనిపిస్తుంది ఇలాంటి చర్యలు చూస్తూ ఉంటుంటే మనం. మరి కొంతమంది అయితే చేసే వాటికి స్టూడెంట్స్ చాలామంది బలైపోతున్నట్లు మనం చూస్తున్నాము, మీరేమంటారు? అయితే ఇప్పటికే పలుమార్లు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే ఈ ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు పెట్టి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా జిల్లా ఎస్పీ కూడా పలుమార్లు కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడంతో పాటు ఇటు డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించి విద్యార్థులకు ఏ రకంగా సమాజంలో రేపటి భవిష్యత్తును కాపాడాల్సినటువంటి విద్యార్థులు మీరే, ఆ దేవుడి తర్వాత దేవుడు అంతటి వారు వైద్య విద్యార్థులు అని చెప్పి కూడా పలుమార్లు సూచించినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇలాంటి ర్యాగింగ్లు కానీ డ్రగ్స్ జోలికి వెళ్తే మాత్రం భవిష్యత్తు పాడవుతుంది అనే అనేక సందర్భాల్లో జిల్లా ఎస్పీ కూడా వాళ్ళకి సూచించినటువంటి నేపథ్యంలో అటు ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా అటు విద్యార్థుల్లో మార్పు రాకపోవడం అనేది తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా కర్నూలు మెడికల్ కళాశాల కర్నూలు నాడి బొడ్డులో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాల హాస్టల్లో ఈ రకంగా విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడుతున్నారన్న విషయం పట్ల తల్లిదండ్రులు కూడా జూనియర్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కూడా ఏ రకంగా హాస్టల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎట్లా వాళ్ళు సర్వే అవుతున్నారు, హాస్టల్లో ఉన్న ఆందోళనకు గురవుతున్నారు. పవన్. థ్యాంక్ యూ మురళీకృష్ణ.